హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీరు ఒక బ్లాగ్ అయితే మేము ముందుకు వచ్చేసి ఈరోజు వీడియో ఏంటంటే, నిన్న మా పాప వాళ్ళకి స్కూల్లో అయితే బుక్స్ ఇచ్చారనమాట. సో వాటికి అయితే అట్టలు పిన్స్ అవన్నీ కూడా వేసి స్టిక్కర్స్ అయితే అంటించేసానండి. సో అవైతే నేను మీకు వీడియో అయితే షేర్ చేస్తాను అనమాట. ఓకే, సో వీడియోలోకి వెళ్ళే ముందు కొత్తగా మా ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోతుంది ఫ్రెండ్స్. సో మంచి మంచి వీడియోస్ అయితే మేము ముందుకు వచ్చేస్తాను. ఓకే, సో వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూసి ఎంజాయ్ చేయండి. సో చూసారు కదండి, ఇక్కడైతే మా పాపకి స్కూల్లో బుక్స్ అవన్నీ కూడా ఇచ్చారనమాట. ఆ బుక్స్కి అయితే నేను అట్టలు అయితే వేస్తున్నాను అనమాట. మా తమ్ముడి చేత తెప్పించేసి అట్లు ఇవన్నీ కూడా వేయాలని చెప్పి బుక్స్కి, అలాగే నోట్స్ అవన్నీ కూడా అయితే ఉన్నాయన్నమాట. వాటన్నిటి కూడా నేను అట్లా వేస్తుంటే మా అమ్మ అయితే పిన్నులు కొడుతూ ఉందన్నమాట. పిన్నులు వేస్తుందండి బుక్స్కి అన్నిటికీ కూడా. సో నాకైతే హెల్ప్ చేస్తుందన్నమాట మా అమ్మ, నేను అట్లా వేస్తుంటే. సో బుక్స్ చాలా ఉన్నాయన్నమాట స్కూల్లో. 6th క్లాస్ కాబట్టి బుక్స్ అండ్ నోట్స్ కూడా ఉన్నాయి కదండి. వాటన్నిటికీ కూడా అయితే అట్టలు అవన్నీ కూడా అయితే వేసి పిన్నులు అయితే కొట్టామండి. అలాగే వీటి మీద స్టిక్కర్స్ కూడా అయితే తీసుకొచ్చేసాడు అనమాట మా తమ్ముడు. స్టిక్కర్స్ తీసుకొచ్చి వాటికి అట్లా వేసిన అన్నిటికి కూడా బుక్స్కి స్టిక్కర్స్ అయితే అంటించి వాటి మీద నేమ్స్ అవన్నీ కూడా రాసామన్నమాట. సో చూసారు కదా, అలాగే ఇవండి స్టిక్కర్స్ అనమాట. సో స్టిక్కర్స్ అయితే చాలా బాగున్నాయండి. ఇదేమో జామెంట్రీ బాక్స్ అండి. సో కొత్తగా 6th క్లాస్ కాబట్టి జామెంట్రీ బాక్స్ ఫ్యాడ్ మీద అయితే చాలా బాగుందన్నమాట. డిజైన్ అయితే రాధాకృష్ణులు ఉంటారు కదండి, బొమ్మ అయితే వేశారనమాట రాధాకృష్ణులది. చాలా చాలా బాగుంది. ఈ అట్టలు అన్నీ వేసిన తర్వాత మా తమ్ముడు ఈవినింగ్ స్నాక్ అయితే గారెలు బోండాలు అయితే తీసుకొచ్చాడు అనమాట. సో మేము అట్టలు వేసి బుక్స్ అన్నిటికి కూడా కొంచెం అలసిపోయామని చెప్పి టిఫిన్ అయితే తీసుకొచ్చాడండి. గారెలు అలాగే బోండాలు అవన్నీ కూడా తీసుకొచ్చాడు అనమాట. సో ఇక్కడైతే చూసారు కదా, అన్నిటికి కూడా అట్టలు వేసి స్టిక్కర్స్ అవన్నీ కూడా అయితే అంటించేసామన్నమాట బుక్స్ అన్నిటికి కూడా. ఓకే, సో చూసారు కదా, మొత్తాన్ని కూడా ఒకసారి వీడియోలో మీకు చూపిద్దామని చెప్పి వేసిన వాటన్నిటికి కూడా అలాగే చూపిద్దామని చెప్పి చూపిస్తున్నా అండి. మొత్తం అన్నిటికి కూడా అయితే వేసామన్నమాట బుక్స్ అన్నిటికి కూడా. ఓకే, తర్వాత ఇక్కడ ఈవినింగ్ అయితే మేము అన్ని అట్టలు బుక్స్ అన్నిటికి కూడా అట్లా వేసిన అన్నీ కూడా సర్ది బ్యాగ్లో పెట్టిన తర్వాత అమ్మ ఈవినింగ్ అయితే చేపల పులుసు అయితే చేసిందండి. చాలా బాగా చేస్తుంది. నేను చాలాసార్లు వీడియోలు అయితే పెట్టాను అనమాట చేపల పులుసు వీడియో, అందుకని షార్ట్ అయితే తీసాను అనమాట సింపుల్గా. తర్వాత ఇక్కడైతే తాటి ముంజలు అయితే ఈ సీజన్లో ఫస్ట్ తాటి ముంజలు అండి ఇవి తింటాం. సో తాటి ముంజలు అయితే తీసుకొచ్చారనమాట. తర్వాత ఇక్కడైతే నేను మా పాప తాటి ముంజల్ని తింటున్నామండి. మీలో ఎంతమందికి ఇలాగా తాటి ముంజలు ఇష్టమో నా కామెంట్ సెక్షన్లో తెలియచేస్తారనుకుంటున్నాను. ఓకే, నాకైతే తాటి ముంజలు చాలా చాలా ఇష్టం అనమాట. ఇవి లేత వాటి మీద కూడా నాకు ముదిరిపోయిన తాటి ముంజలు అంటే చాలా చాలా ఇష్టం అండి. అవి చాలా బాగుంటుంది, కొబ్బరి ముక్కల్లాగా అయితే ఉంటాయండి. అవి అయితే నాకు చాలా ఇష్టం అనమాట. ఓకే, నాలాగా మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ సెక్షన్లో తెలియజేస్తాను అనుకుంటున్నాను. సో చూసారు కదండి, వీడియో అయితే సింపుల్గానే అయితే తీసాను అనమాట. సో మా పాప పుస్తకాలకి అట్లా అన్నీ కూడా వేసి అయిపోయిన తర్వాత మా తమ్ముడు అయితే హోటల్ నుంచి అయితే గారెలు బోండాలు అవి అయితే తీసుకొచ్చేసాడు అనమాట. సో మేమైతే ఈవినింగ్ టిఫిన్ అయితే చేసామండి. చేసిన తర్వాత అమ్మ సాయంత్రం అయితే చేపల పులుసు అయితే చేసింది. అది నేను చేపల పులుసు వీడియో చాలాసార్లు అయితే పెట్టాను అనమాట. ఒక చిన్న క్లిప్పే యాడ్ చేశానండి. ఓకే, సో వీడియోని అయితే లెంత్ ఎక్కువగా కాకుండా సింపుల్గా అయితే తీసాను అనమాట. ఓకే, సో వీడియో ఎలా ఉందండి? మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోండి ఫ్రెండ్స్. సో మంచి మంచి వీడియోస్ అయితే మేము ముందుకు వచ్చేస్తాను. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ మరొక బ్లాగ్తో కలుసుకుందాం. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఛానల్ని.